వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనం ఒక మంచి వీడియోని చూస్తున్నామండి. ఇది చూడండి, ఈ రాగులు మిక్స్ చేసి పాలు తీసి ఈరోజు మనం హల్వా చేసుకుంటున్నాము. నేనైతే ఇవి 15 గంటలు నానబెట్టానండి. ఈ 15 గంటల్లో కూడా మనము 5 గంటలకి ఒకసారి ఇవి కడగాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి. చక్కగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉంటే స్మెల్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక 4-5 సార్లు కడిగానండి. ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నానండి. మిక్సీ వేసి పాలు తీసుకుందాం మనం. ఇవి పాలు ఈ రాగులలో నుంచి మనం పాలు తీసి మనం హల్వా చేద్దామండి. రాగులు మిక్సీ బట్టి ఇలా పాలు తీసానండి నేను. ఇలా పాలు తీసి ఇప్పుడు మనం హల్వా చేసుకుందాము. ఇది వేస్ట్ అండి, ఇది పడేయటమే. ఇంకా ఈ రాగుల్లో నుంచి పాలు తీసాం కదా, ఇది వేస్ట్ పడేస్తున్నాము. ఇది ఇప్పుడు హల్వా చేస్తున్నాం అండి. ఎలా చేయాలో చూద్దామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నా దగ్గర అయితే కొంచెమే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. మీ దగ్గర ఒకవేళ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటే కనుక వేసుకోండి. అన్నీ కూడా నేను ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. చూడండి, అన్నీ కూడా దీనిలో తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి. ఇవ్వండి, నేను పాలు పోసేస్తున్నాను. ఇవి కూడా స్టవ్ దగ్గరే ఉండి ఈ గడ్డతో కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఊరికే ఇవి గడ్డ కట్టేస్తాయండి. అందుకని మనం స్టవ్ దగ్గరే ఉండి మీడియంలో పెట్టుకోండి. స్టవ్ ఫుల్ పెట్టొద్దండి. చూసారా, పొయ్యిగానే ఇలా గడ్డ కట్టేస్తుందో. అందుకని మనం ఇక్కడే ఉండి స్టవ్ దగ్గరే ఉండి ఇది అయిపోయే వరకు బయటకు వెళ్ళొద్దండి, లేకపోతే మాడిపోయిద్ది. షుగర్ వేసుకుందామండి. దీంతో ఒక 2 గ్లాసులు వేద్దాము షుగరు. ఎందుకంటే హల్వా ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోతుందండి 2 గ్లాసులు. ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇందాక 2 గ్లాసులు వేసాం కదండి షుగరు, ఇంకో గ్లాస్ వేస్తున్నాము. స్వీట్ చాలలేదు. ఇదంతా కూడా ఈ రాగి పాల హల్వాకి కలిపేసేయాలండి. షుగర్ పట్టాలి బాగా. ఇలాగే కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుదామండి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దాము. చక్కగా దీనికి పట్టేసేటట్టుగా కలిపేసి సిమ్లో పెట్టేసేయండి. కొంచెం సేపు ఉడకాలండి ఇది. చిటికెడు సాల్ట్ వేయండి. చూడండి, ఇంతే, కొంచెమేనండి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే టేస్ట్ కోసమే. అలాగే కొంచెం ఇలాచీ కూడా వేద్దామండి లైట్గా. చూడండి, లైట్గా వేసేసి కలపండి. సిమ్లోనే పెట్టండి అండి, ఇది ఊరికే గడ్డ కట్టేస్తుంది. సిమ్లోనే పెట్టి ఉంచండి. కొంచెం జస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంటే అయిపోయిద్దండి. ఇది రెడీ అయిపోయిద్ది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుని స్టవ్ కట్టేస్తా అండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్ట్, అలాగే మంచి హెల్దీ కదండి. ఇది రాగులు పాలుతో చేసాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినొచ్చండి. ఇది పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్స్లో పెట్టండి. దీనిలో మీకు ఏమైనా ఫుడ్ కలర్ కానీ వేసుకునేటట్టయితే వేసుకోవచ్చండి. మేమైతే ఈరోజు ఏం వేయట్లేదు, ఇట్లా రియల్గానే మేము చూపిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ మర్చిపోవద్దండి, గరం గరం బెజవాడ రుచులు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.